ప్రైజ్ లాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడ్. బాగున్నారు? ఖచ్చితంగా మనం బాగుంటాము. అనుదినం మనం దేవుడితో నడుస్తున్నాము. దేవుడి జర్నీ చాలా సూపర్ గా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా అనుదినము మనకి ఎలా టైం పాస్ అయిపోతుందో కూడా తెలియదు. ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎంత ఇబ్బంది పడినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు సమస్తాన్ని మర్చిపోయి ఆ గొప్ప ఆనందాన్ని పొందుకుంటాం. ఎందుకంటే ఎవరి మనస్సు ఆయన మీద అనుకున్నో వారిని ఆయన పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. కాబట్టి దేవుని మీద మన మనస్సు ఆనుకున్నందుకు మనల్ని ఆయన పూర్ణ శాంతి గలవారిగా చేస్తున్నాడు. ఇబ్బందులున్నా కష్టాలున్నా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాని గురించి మనము తరచుగా బాధపడుతూ తర్కించుకోవాల్సిన విషయం కూడా కాదు. ప్రతి విషయంలో దేవుని మీద మనము ఆధారపడాలా. దేవునికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన నెమ్మదిగా మనం ఉండేటువంటి బలహీనతలన్నీ తీసివేస్తాడు. సమస్య నుంచి మనల్ని దూరపరిచి మనల్ని బలపరుస్తాడు. అలాంటి దేవుని కలిగిన మనము ధన్యులము. కాబట్టి ఇదిగా మనము అపోస్తలుడైన పౌలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. జైల్లో పడుతున్నాడు, జైల్లో దెబ్బలు తిన్నాడు, అనరాని మాటలు అనిపించుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా ఏమాత్రం యేసుని విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే ఆయనతో ఆయనకి కలిగినటువంటి బంధము అంతా గొప్పదిగా ఉంటుంది. కాబట్టి ఆయన అన్నాడు, చూడండి, ఈయన ఈ రోజు మన మార్గంలో ఉండే వాళ్ళందరినీ హింసించి ఇబ్బంది పెట్టాడు కదా, ఇతని కోసం ప్రార్థన చేయమని అన్నాడు. ఆనని అడిగితే, లేదు నేను ఓడుకోబోతున్నాను. ఆయన రాజులు ఎదుట, అధికారులు ఎదుట నా నామాన్ని భరించుటకు నేను అతన్ని నియమించుకున్న ఒక సాధనంగా ఉంటున్నాడు అనేటువంటి మాట దినము ప్రభువుని యేసుక్రీస్తు అననీయతో చెప్తారు. కాబట్టి అదే మాట ప్రకారము ప్రతిరోజు అంటే నిర్ణేతముగా ఏ విధమైనటువంటి దుష్కార్యము చేయనప్పటికీ కూడా, దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవించకపోయినప్పటికీ కూడా, ఈ దుష్టత్వం కలిగినటువంటి ఈ లోకంలో మనుషులు హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఆ యేసు మాటలు వాళ్ళు వినకుండా వాళ్ళు వినేటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా పట్టుదలగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టి ఆ వేరే పట్టణంలోనికి వాళ్ళు ప్రవేశిస్తున్నారు. ఆ పట్టణం పేరు ఏంటంటే ఏథేను పట్టణం. ఆ ఏథేనస్తులు చాలా దైవభక్తి కలిగిన వాళ్ళు, ఆసక్తితో దేవుడిని వాళ్ళు గురించి వినేవాళ్ళు, ఆనందాన్ని కలిగేవాళ్ళు. అయితే వాళ్ళు ఎక్కడ చూసినా సరే విగ్రహాలు పెట్టుంటారు, బొమ్మలు పెట్టుంటారు. ఆ విధంగా అంటే అంత అతి భక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం చూస్తుంటాము. అయితే ఒకనాడు సమాజానికి ఇతడు ఈ విధంగా దేవుని మార్గంలో ఉండేటువంటి వారందరినీ కూడా అన్య దేవతల వైపు తిప్పుతున్నాడని ఆయన మీద మరలా ఒక నేరము మోపబడుతుంది. మోపబడి సభలోనికి ఈడ్చుకొని వస్తున్నారు. ఆ సభలో ఈయనొచ్చి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, ఇంకొక రాజు గురించి కూడా ఇక్కడ ప్రకటిస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. కొంత అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తూ ఒక అల్లరి ముంకలు తీసుకొని వచ్చి ఆయన మీద నిందలు ఆరోపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రయత్నించే టైంలో ఆయన ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన కొన్ని మాటలు అక్కడ మాట్లాడతాడు. ఆ మాటలు ఏంటంటే 22 అంటే అపోస్తల కార్యము 17వ అధ్యాయము 22 నుంచి 30 వరకు మనం గనక చదివితే అక్కడ గొప్ప మర్మం కలిగిన మాటలు ఉంటున్నాయి. అప్పుడు అపోస్తలుడైన పౌలు నోరు తెరిచి చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఓ ఏదైనా పట్టణస్థులు అన్నారా, మిమ్మల్ని నేను ఈ ఊరంతా తిరిగి చూస్తే మీరు చాలా భక్తి కలిగినటువంటి బిడ్డలుగా మీరు ఉంటారు. ఒక దగ్గర అయితే అన్ని దేవతలు పెట్టుకుంటున్నారు, అన్ని ప్రతిమలు ఉంటున్నాయి. ఒక దగ్గర ఖాళీ ప్రతిమ కనబడింది. దాని మీద మీరు ఏం రాస్తున్నారంటే, తెలియబడని దేవుని కూడా మేము పూజిస్తున్నాము అనేటువంటి మాట అక్కడ రాస్తున్నారు. అంటే వాళ్ళ ఒక్కొక్క దేవత పేరు ఉంటుంది, కానీ ఇంకా తెలియనటువంటి దేవుడు దేవతలు ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రతిమను విడిచి దానికి ఏ విధమైనటువంటి పేరు పెడతారంటే, వాళ్ళు తెలియబడని దేవుడి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము అనే మాట వింటారు. ఆ మాటను బట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, అవును, మీకు తెలియబడినటువంటి దేవుని గురించి నేను చెప్పేదాని కొరకే వచ్చాను. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన ద్వారా సమస్త మానవాళికి పాపాల విమోచన కలిగించాడు. కాబట్టి ఆయన ద్వారా దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క సంకల్పమైంది. కాబట్టి అది మేము ప్రకటిస్తున్నాము అనేటువంటి మాటలు చెప్తూ వాళ్ళు అంటారు. చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే 4 గోడల మధ్య ఉండేటువంటి వాడు కాదు.
దేవుడిని ఎలాంటిగా మనం ఆరాధించండి. సమస్త సృష్టిని, యావత్ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని దేవుడు సృష్టించి ఆయా జాతులలో ఆయా వారిని ఆయన ఏం చేస్తాడంటే మనుషులను సృష్టించి వాళ్ళ ద్వారా దేవుడిని ఎలా తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడంటే, ఒకవేళ మీరు డైరెక్ట్ గా కన్నా తెలుసుకోకపోయినా కూడా తడిమిలాడైనా సరే దేవుడు ఉన్నాడు. మీరు ఎలా అంటే ఒక భక్తి అంటే దేవుడు ఉన్నాడు అనే ఉద్దేశంతో ఒక ప్రతిభను విడిచిపెట్టున్నారు. అలాగే తవిడిలాడైనా సరే దేవుణ్ణి కనుగొనాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఈ 4 గోడల మధ్య దేవుడు ఉండేవాడు కాదండి. దేవుడు అంటే మనుషుల చేత ఆయన రూపింపబడినటువంటి ఆ యొక్క విగ్రహాల్లో ఉండి ఆయన పూజించబడాలా అనుకునేవాడు కాదు. ఆయన సర్వోన్నతుడు, సర్వాంతర్యామి ఆయన అనేటువంటి మాటలు వాళ్ళతో చెప్తాడు అనమాట. కాబట్టి మీరు భూమి మీద జీవించేటువంటి మనం అందరము మన కొరకు ఆయన ఒకడు ఉన్నాడని, ప్రతి మానవ కోటికి అంటే జీవకోటి అన్నిటికీ రోజు కూడా ఆయన అన్ని అవసరాలు తీరుస్తున్నాడని విశ్వసించండి. ఆ యొక్క విశ్వాసాన్ని మీరు పురిగొల్పబడాలంటే, ఆ విశ్వాసాన్ని మీరు తెలుసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుగొనండి. ఆయన నామాన్ని మీరు విశ్వసించండి. ఆయన నామంలో మీరు మారు మనసు పొందండి. ఎందుకంటే దేవుడు మనందరము క్షమించబడి మనం అందరము పరలోకానికి వెళ్ళాలని, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని ఆయన ఈ లోకానికి మన కొరకు పంపించున్నాడు. ఇదే సువార్త, ఇదే మేము చెప్తున్నది. ఇంకా వేరే విషయాలు ఏం చెప్పడం లేదు, వేరే దేవతలు మేము విమర్శించడం లేదు అనేటువంటి మాటలు వాళ్ళు అక్కడ చెప్తుంటారు. కానీ అప్పుడేటువంటి యూదులకు కోపము మండిపడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు కంటే కూడా వీళ్ళు ఎక్కువ అద్భుతాలు చేస్తున్నారే, ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడ ప్రతి దగ్గర వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తున్నాయి, ఇంకా మమ్మల్ని ఎవరు కూడా అసలు ఎవరు లెక్క చేయరే అనేటువంటి ఒక దుష్ట ఆలోచనలు కలిగి అప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే పౌల్ని తరమాలని, పౌలను చెప్పాలని యక్ష ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు మాత్రమే అంటే దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసే వరకు ఎట్టకేలకు ఆయన వాళ్ళని తప్పిస్తాడు. ఖచ్చితంగా హతసాక్షిగా ఉన్నప్పటికీ కూడా హతసాక్షిగా ఉండేదానికి కారణాలు ఏంటంటే అంటే వాళ్ళు భయం, మరణాన్ని చూసి భయపడటం లేదు. ఈ లోకంలో భయం అనేది ఒక మరణం గురించి, ఆ మరణం గురించి మరణ భయాలే లేవు. అంత గొప్పగా ఆయన్ని ఆ యొక్క యెరూషలేము మీదులో అంత ఇబ్బంది పెడితేనే ఆయన మీరేమి చేయించున్నారు, మీరు ఎరుగుటం లేదు అనేటువంటి మాటే అన్నాడు. కానీ వీళ్ళందరినీ ప్రభు ఇలా హింసించారు, ఇలా బాధ పెట్టారు, వీళ్ళని శిక్షించు అనే మాట ప్రభు అనలేదు. కాబట్టి మరణాన్ని ఆయన లెక్క చేయలేదు, మరణాన్ని ఆయన జయించినాడు. ఈ రోజు మనం ఆయన పక్షాన బ్రతుకుతున్నాము. కాబట్టి ఆయన మనల్ని ఆ మరణ భయాల నుంచి తప్పిస్తాడు. బ్రతికితే సత్యం కొరకు బ్రతుకుతాం, అబద్ధం కొరకు బ్రతకాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆ నిశ్చయితలోనికి ఆ అపోస్తలుడైన పౌలు తనతో ఉండేటువంటి శీలను వీళ్ళందరూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు అలా చెప్తున్నారు. ఈ మాటలు విని అనేకులు స్త్రీలు పురుషులు అందరూ కూడా మారు మనసు పొందుతున్నారు, దేవుని రాజ్యంలోనికి వస్తున్నారు. కానీ యూదులు మాత్రం వాళ్ళలో ఒక గర్వము, ఒక అహంకారం, అంటే గర్వం వల్ల మనిషికి ఏమవుతుందంటే ఒక నాశనం వచ్చేస్తుంది. ఈ రోజు చాలా గొప్పగా ఉండొచ్చు, చాలా విర్రవీగి బ్రతకొచ్చు, కానీ దాని యొక్క రిజల్ట్ ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఒక రోజు ఉంటుంది. ఆ రిజల్ట్ ఏంటంటే ఒక పతనం. నువ్వు మంచి అంటే ఏ మంచి విత్తనాలు అయితే విత్తుతావో ఆ మంచి పంటనే కోస్తావు. అందుకే ఒక దగ్గర చెప్పబడుతుంది గలతీయులకు రాసిన పత్రికలో, దేవుడు వెక్కిరింపబడడు, నరుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. నువ్వు మంచి విత్తనాన్ని విత్తితే మంచిని కోసుకుంటావు, నువ్వు చెడు విత్తనాన్ని కోస్తే చెడు విత్తనానికి వస్తావు. కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుడు అలాగే చేస్తాడు. కాబట్టి దేవుడు ఎట్టి పరిస్థితిలో వెక్కిరింపబడు, ఆయన పక్షపాతి కాడు, ఆయన నిజమైన దేవుడు. సర్వ మానవాళి కొరకు ఆయన అన్ని అనుగ్రహిస్తున్నాడు. సర్వ మానవాళి ఆయన యొక్క సృష్టి అవుతున్నారు, ఆయన నోటి మాటతో జీవించిన వారు అవుతున్నారు. కాబట్టి నమ్మండి, దేవుని వైపు తిరగండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, నిజమైన దేవుని వెతకండి అనేటువంటి మాట ఆ రోజు అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కాబట్టి ఆ మాటను కూడా జీవించుకోలేకపోయారు. కాబట్టి ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది. అయినప్పటికీ కూడా మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే బ్రతికితే ఆయన కొరకు బ్రతుకుతాం, చావైపోతే హ్యాపీగా పోతాం. ఏమీ లేకుండా చెప్పిడి బ్రతికి మనం ఈ లోకాన్ని విడిచేదానికి ఏమి లాభం ఉండదు. కాబట్టి మనం గట్టిగా వేడిగానైనా ఉందాము, చల్లగానైనా ఉందాము, నూనె వెచ్చగా ఉండేదానికి వీలే లేదు. నోట్లో నుంచి ఉమ్మి వేస్తాడు దేవుడు. కాబట్టి మనము దేవుని కొరకు వేడిగా ఆయన నామాన్ని మహిమపరిచేదాని కొరకు చక్కగా మనం ఏదైతే గ్రహించుకున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో, ఏ ఆనందాన్ని అయితే పొందుకున్నామో అది ఉన్నది ఉన్నట్టు
ఇదే మనం సాక్షిగా ఈ లోకానికి చెప్పాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుతారు, దేవుని వైపు తిరుగుతారు, దేవునిలో ఆనందాన్ని పొందుకుంటారు. అంతేగాని మనకు తెలిసిన సత్యాన్ని మనం చెప్పకపోతే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి వేరేది ఉండదు. కాబట్టి మనము దేవుని గ్రహించినటువంటి మనము దేవుని నామాన్ని మహిమపరుస్తున్నటువంటి మనము ఆయన తెలవబడ్డాడు కాబట్టి తెలవబడినటువంటి ఆ యొక్క దేవునిని మనము ఆరాధిస్తూ ఆయన పంపిన క్రీస్తు మనం ఆనందిస్తూ ఆయనకి కృతజ్ఞత కలిగి దేవుని నామాన్ని మహిమపరద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. మహాగణుడు జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాలం నాయనా మాతో చక్కగా మీరు మాట్లాడారయ్యా. ఇదిగో తెలియబడని దేవుని కొరకు మీకు తెలియబడిన దేవుని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు. ఇదిగో తెలియబడిన దేవుడిని మీరు తెలియచేస్తాము అని అపోసిన పౌలు ప్రభా ఆనాడు ఏతేను పట్టణస్థులకు నాయన తెలియజేస్తున్నాడు ప్రభా. అవును తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను అర్థం చేసుకున్నట్టుకు, నీ మీద ఆధారపడటకు, నీ నామాన్ని ఘనపరచుటకు, నీ యందు ఆనందించుటకు, సత్యాన్ని గ్రహించుటకు ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరవమని ఈ ఉదయకాలం ప్రతిమాకుంటున్నాం నైనా. సత్యాన్ని మేము అమ్మి వేసుకోకుండా సత్యాన్ని దినదినము అభివృద్ధి చేట్టుకు మాకు ఆ కృపను, ఆ శక్తిని, ఆ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించమని ఈ ఉదయకాలం ప్రతిమాకుంటున్నాం నైనా. ఏ జీవితంలో, ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో అది మీకు తెలుసు ప్రభా. నిజముగా మొరపెట్టువారు, నిజముగా మీ మీద ఆనుకున్నవారు వారందరూ నాయన విడుదల పొందుకున్నట్టుకు, వారి జీవితాలు సమాధానంతో సంతోషంతో గడుచుటకు మీరు కృపను అనుగ్రహించమని, ఆయా ప్రతి పరిస్థితికి నాయన మీరు చాలిన దేవుడని విశ్వసించే విధంగా మనోనేత్రాన్ని తెరిచి ప్రతి ఒక్కరిని బలపరచమని, మరలా మీకు చిత్తమైతే నాయన మేము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరికి తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ రాడండి. దేవుడు మనకు తోడే ఉండుగాక. ఖచ్చితంగా మీరు దేవుని నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఒక్కడే. మనుషులకు ఆ యొక్క దేవునికి మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన యందు నమ్మిక ఉంచుదాము, ఆయన ద్వారా దేవుని వేడుకున్నాము. దేవుడు మన జీవితాలను ఖచ్చితంగా ఒక శుభప్రదమైనటువంటి జీవితాలుగా మార్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చుగాక. ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియజేసి దేవుని రాజ్యం కట్టుకు మనం అందరం ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా మనం కాసిన ప్రయత్నము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. షలోమ్.